ఆలస్యం అవుతున్న పరిస్థితి. అట్లాగే ఇటు ఆఫీస్ అవర్స్ కావడంతో చాలా వరకు కూడా పూర్తిగా ఇటు ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇటు రెండో రోజు కూడా ఇటు ట్యాంక్ బండ్ దగ్గర చాలా కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో ఏదైతే నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ప్రభుత్వం అయితే పూర్తిగా ఈ నిమజ్జనాల ఏర్పాట్లలో కానివ్వండి, నిమజ్జన ప్రక్రియలో కానీ పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇటు జిహెచ్ఎంసీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసే విధంగా కూడా టార్గెట్ పెట్టుకుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రంగంలోకి దిగి ఏదైతే నిన్న మనం చూసాము, ఏర్పాట్ల దగ్గరుండి కూడా అధికారులకు ఆదేశించారు, ఏర్పాట్ల దగ్గరుండి కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మాత్రం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పూర్తిగా నిమజ్జన ప్రక్రియను మాత్రం ఇటు ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ గా పూర్తి చేసినట్లనే చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం ఇంకొక 2-3 గంటల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇంకొక 3 నుంచి 4 వేల విగ్రహాలు మాత్రమే నిమజ్జనానికి బారులు తీరాయని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ, పీవీ మార్గ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా గణనాథుల విగ్రహాలు బారు తీరినటువంటి పరిస్థితి. సో క్రేన్లు మొరాయిస్తున్నా కూడా వాటి స్థానంలో వెంటనే కూడా వేరే క్రేన్లను ఏర్పాటు చేయాలి. సో ఎక్కడ కూడా నిమజ్జనంలో ఆలస్యం అవ్వద్దంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి కూడా అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కూడా ఇటు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. సో ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి, వ్యర్థాల తొలగింపు ఎలా ఉంది, ఏంటి అనేది కూడా వాటి మీద కూడా ఇటు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నాను, ఎన్టీఆర్ మార్గ్లో. సో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఇక్కడ మనము ఒకసారి సిచ్యువేషన్ చూడొచ్చు. సో గణనాథులు అందరూ కూడా గంగమ్మ బడికి చేరుతున్నారు. సో వినాయక విగ్రహాల నిమజ్జనం అయితే ఇటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. రెండో రోజు కూడా చాలా ఏదైతే సందడి వాతావరణం అయితే ఇంకా నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాం ఇటు ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, దాంతోపాటు ఇటు పీవీ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్లో కూడా నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అయితే ఇటు నిమజ్జన ఘట్టాన్ని ఈ మధ్యాహ్నం లోపు పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే బల్లియా టార్గెట్ అయితే పెట్టుకుంది. సో సాంకేతిక కారణాలతో మొరాయిస్తున్నటువంటి క్రేన్ల స్థానంలో తక్షణమే వేరే క్రేన్లు ఏర్పాటు చేయాలి సో అంటూ కూడా ఇప్పటికే కమిషనర్ అమరాపాలి ఆదేశించారు. సో అత్యాధునికమైనటువంటి యంత్రాలతో ఇటు హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కూడా ఇటు హెచ్ఎండిఏ, దాంతోపాటు ఇటు ఇరిగేషన్, జిహెచ్ఎంసీ అధికారులు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాం ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా సందడి వాతావరణం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇక్కడంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో క్రేన్ నెంబర్ 5 కానివ్వండి, క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా అత్యధికంగా విగ్రహాలు వస్తున్నాయి. వచ్చేటటువంటి విగ్రహాలు కూడా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం చేయాలి సో అంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గణేష్ టీమ్స్ని కూడా, గణేష్ యాక్షన్ ప్లాన్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ముఖ్యంగా ఏదైతే ఇటు బషీర్బాగ్ బాబు జడ్జీరావు విగ్రహం వరకు చాలా విగ్రహాలు నిలిచిపోయాయి. ఇక బర్కత్పూర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా వినాయక విగ్రహాలు బారులు తీరాయి. సో మరో గంటలోపు సాధారణ ట్రాఫిక్ని అనుమతించేందుకు ఇటు ట్యాంక్ బండ్ మీద పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఇటు నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వైపుకి వచ్చినటువంటి గణనాథులను కూడా 1 వేలో ప్రస్తుతం అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఎన్టీఆర్ మార్గ్లో ఓవైపు రోడ్ను క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా టార్గెట్ పెట్టుకున్నారు. సో ఎందుకంటే సాధారణ పబ్లిక్ వచ్చినటువంటి పబ్లిక్కి ఇబ్బంది జరగకుండా, ఎందుకంటే ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి. సో ఇటు జలవిహార్లో ఉన్నటువంటి జలవిహార్ దాంతోపాటు ఇటు పీపుల్స్ ప్లాజా వైపు కూడా కొన్ని విగ్రహాలు మళ్లిస్తున్నారు. సో నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్లో కూడా మరోవైపు రోడ్డును కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు సాధారణ పబ్లిక్ వాహనాల రాకపోకలకు ఇటు 1 వే క్లియర్ చేస్తున్నారు. కాసేపట్లో ఇంకో 1.5-2 గంటల్లో సో ఎన్టీఆర్ మార్గ్లో కూడా ఆ వెహికల్స్ని అనుమతించేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక మధ్యాహ్నం వరకు టైం ఉంది కాబట్టి ఇటు మధ్యాహ్నం తర్వాత కూడా నిమజ్జనాలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు. మరోవైపు మనం చూడొచ్చు ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్లో వ్యర్థాల తొలగింపు, సో వ్యర్థాల తొలగింపు మీద కూడా ఇటు జిహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. సో దాదాపు ఇటు డిబ్రీస్ ఏదైతే ఉందో ఈ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించే విధంగా హెచ్ఎండి అధికారులు కూడా టార్గెట్ పెట్టారు. సో ఇటు అత్యాధునికమైనటువంటి యంత్రాలతో సో ఇదంతా కూడా వ్యర్థాల తొలగింపు మీద ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు ఇరిగేషన్, హెచ్ఎండి అధికారులు దృష్టి పెట్టారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ మెయింటెనెన్స్ అంతా కూడా హెచ్ఎండిఏ చూస్తూ ఉంటుంది. సో హెచ్ఎండిఏ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు నుంచి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఏదైతే పూజా సామాగ్రి వ్యర్థాలు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇనుము ఇదంతా కూడా తొలగించే విధంగా కూడా ఇప్పటికే ప్రత్యేకంగా టిప్పర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో దాదాపు 71 ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. బట్ 5 ప్రాంతాలు 5 చెరువుల్లో మాత్రము దాదాపు ఒక్కొక్క చెరువు దగ్గర వచ్చేసి 30 నుంచి 40 20 నుంచి 30 క్రేన్లను కూడా ఏర్పాటు చేసి అంటే సాధ్యమైనంత త్వరితగతిన ఈ నిమజ్జన ప్రక్రియను
పూర్తి చేసే విధంగా కూడా ఏదైతే ప్రభుత్వమో టార్గెట్ పెట్టుకుంది. ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలోనే రికార్డులు దాదాపు 1:30 లోపే ఏదైతే నిమజ్జనం జరగడం అనేది ఖైరతాబాద్ చరిత్రలోనే రికార్డు అని చెప్పవచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు కూడా నిమజ్జన పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు. ఇటు అధికారులకు జిహెచ్ఎంసీ దాంతోపాటు పోలీసు అధికారులకు కూడా కీలక ఆదేశాలు సూచనలు చేస్తూ నేరుగా ఆయన రంగంలోకి దిగడంతో సో ఇటు నిమజ్జన ప్రక్రియ అయితే రెండో రోజు అయితే చాలా కోలాహలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎన్టీఆర్ మార్గులో సో నిమజ్జనాలు వైభవంగా కొనసాగుతుంది. మనం చూడొచ్చు గంగమ్మ ఒడికి గణనాథులు అయితే చేరుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 2-2:30 లోపే సో ఈ నిమజ్జనాలంతా కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే కొంత ట్రాఫిక్ అయితే క్లియర్ చేసే పనిలో పడ్డారు అధికారులు. సో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు దాంతోపాటు ఏదైతే ఇటు పోలీసు అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు కూడా ఈ నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే ఇటు సిటీలో దాదాపు ఇప్పటి వరకు 1,30,000 విగ్రహాలు నిమజ్జనమైనట్లు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకో దాదాపు 10,000-15,000 విగ్రహాలు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు క్లియర్ చేసే పనులు అయితే పడ్డారని చెప్పొచ్చు.